సరదాగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరితో ఒక మంచి గేమ్ ఆడిపిద్దాం. ఓకేనా? రెడీ టు పార్టిసిపేట్? రెడీ. ఆల్రైట్, లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్. ఆల్రైట్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళ కోసం మేము ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో అరేంజ్ చేసాము గ్రాండ్ గా ఒక ఫేర్వెల్ పార్టీ. మరి ఫేర్వెల్ పార్టీ అనగానే చిన్న చిన్న ఆటలు ఉండాలి కదా. సో అందుకే ఇప్పుడు నేను ఒక పదం చెప్పబోతున్నాను, చాలా ప్రాక్టీస్ చేసి చెప్పబోతున్నాను. రెడీ? యా. ఇప్పుడు జరగబోతుంది క్షీరసాగర మదనం. చీర కాదమ్మా, క్షీర. నేను చెప్పాల్సింది మీకు అర్థమైంది కదా? ఏం లేదురా, చీర సాగర మదనం. ఒక చీరని సాగరం మదనం అనే వాళ్ళిద్దరు లాగేసి ఆ పదం నేను చెప్పలేకపోతున్నాను, కానీ తెలుసు కదా పూర్ణకాలంలో పూర్ణ గారిది నీది ఒకే కాలమా? పూర్వకాలంలో పురాణాల్లో పాల సముద్రంని అట్లా చీరితే ఒకవైపు దేవుళ్ళు ఇంకోవైపు రాక్షసులు కలిసి దాన్ని ఇట్లా చిలికితే ఫస్ట్ విషం వచ్చింది, దాని తర్వాత అమృతం వచ్చింది. సో అలాంటి ఒక గేమ్ ప్లాన్ చేసాము. ఓకే, ఇటువైపు రాక్షసులు, ఇటువైపు దేవుళ్ళు. ఓకేనా? సో అర్థమైంది కదా? ఇప్పుడు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తావు, అదొక బాధ. ఆల్రైట్, సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి కానీ విడివిడిగా ఈ ఆట ఆడబోతున్నారు. ఇలా చెయ్యాలి. అలా చేస్తే ఇటు ఒక లాలీపాప్, ఇటు ఒక లాలీపాప్, అది మీ నోట్ దగ్గర వస్తుంది. ఫస్ట్ ఎవరు వాళ్ళ లాలీపాప్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇలా చేస్తే లాలీపాప్ ఎలా వస్తుంది? అది ఎలా వస్తుందో ఇప్పుడు డెమో ఏదైనా ఉందా రష్మి గారు? అటువైపు కూడా అది గారు ఏంటి, ఆయన నడుము తిప్పాలా ఇప్పుడు? వామ్మో. రెడీయా? లాగండి లాగండి లాగండి. వచ్చిందా? ఇంకా లోపల పోతుంది. ఆగండి. ఇంకాస్త పోతే ఆయనే పోయేటట్టు. రష్మి ఉందా అటు? అరే నువ్వురా తమ్ముడు, నువ్వే రా ఫస్ట్. మా బాహుబలి ఆర్టిస్టుల నుంచి ఎవడొస్తారో రండి ఇప్పుడు. 3, 2, 1 మ్యూజిక్. బ్రో, ఎలా అనిపించింది? ఆర్టిస్ట్ మీద గెలవడం ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? నేనే కావాలని ఓడిపోయి తమ్ముడు కోసం. ఎందుకు? ఎందుకంటే ప్రతిసారి నేను గెలవడం కామన్. అలెగ్జాండర్ గెలిచాడు, అశోకుడు గెలిచాడు, జిత్తు గెలిచాడు. అశోకుడు రెండు వైపులా ఎన్నాటాడు మొక్కలు. అవి తీసి కొడతాం. జితు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. ఆది గారు ఫస్ట్ టైం మిమ్మల్ని ఆర్టిస్ట్ అన్నారు తెలుసా? మీరు గ్యాప్ లో అది మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ రోహన్. అండ్ ప్రస్తుతానికి ఈ రౌండ్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళ వైపు 1 పాయింట్. ఆల్రైట్, ఇటువైపు నుంచి ప్రియాంక, ఇటువైపు నుంచి అభినయ. వెల్కమ్. ఆల్రైట్, 3, 2, 1 మ్యూజిక్. రా. కంటి చూపుతోనే చెప్పాలా గోపాల ఆట కొస్తా ప్లీసు టైం నువ్వే చెప్పాలా. అరే రాజా కొడతా మంచన్ హౌస్
मजा चलो అసలు ఆ అమ్మాయి ఏంటయ్యా అమ్మాయి పొగరు అసలు ఇది చూడు చూడు ఇలా ఉందా ఇలా అంతే అది వచ్చి నోట్లోకి వచ్చేసింది యాక్చువల్ గా హానెస్ట్ గా ఆడి గెలిచేది చెడగొట్టారు అక్కడ పక్కన నిలబడి. ఆది గారు ఎందుకు ప్రతి చోట వేలు పెట్టేస్తుంటారు మీరు? నేను చెడగొట్టాను ఈ చెయ్యి ఆయనకి దురద ఆ, ఎక్కడో ఒక్కడి దగ్గర పెట్టాల్సిందే. కాదు ఆ అమ్మాయి పాపం పెయిన్ ఫీల్ అయింది నేనేమన్నానంటే నీ చేతులు నాకు ఎవరా అన్నాను ఇచ్చింది లాగే నెక్స్ట్ టైం మీరు అటు ఉండండి, నేను ఇటు ఉంటా. ఓకే అట్లాగమంటారా ఆ అమ్మాయి నిజంగానే దగ్గరికి వచ్చింది. ఒక్క నిమిషం నేను లేకపోతే నువ్వు గెలిచేదానివా లేదు అది కాదు. అదిగో చూసావా మీరు ఉన్నారు కాబట్టి ఆవిడ ఓడిపోయింది. ఇప్పుడు ఆ వేలు తీసుకొని వెళ్ళి ఎలక్ట్రిక్ సాకెట్ లో పెట్టండి. ఈ గేమ్ అయితే మనం నలిఫై చేస్తున్నాం. అచ్చా, ఎస్, బికాస్ ఆయన వల్లే. మీరు ఏదైనా చేయండి ఆ నల్లిఫై ఏంటో కొంచెం చెప్పరా ఆల్ రైట్. సో నెక్స్ట్ ఇద్దరు పేర్లు ఏంటో చూద్దాము. నెక్స్ట్ లక్ష్మీనారాయణ అటు నుంచి తాగుబోతు రమేష్ అన్న ఓకే, ఇటువైపు తాగబోతు రమేష్ గారు, ఇటువైపు నుంచి లక్ష్మీనారాయణ గారు. ఒక్క నిమిషం ఇప్పుడు ఇద్దరు సరైన దిగ్గజాలు ఇప్పుడు పోటీ పడబోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ చిన్న డైలాగ్ వారు జరిగి ఆటలోకి వెళ్తారు వాళ్ళు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఆయుధాన్ని ధరించి సైనిక శత్రువులను తరిమి కొట్టామురా. ఆఫ్టర్ ఆల్ కాయగూరలు కోసుకునే కత్తి నన్నేమి చేయగలదురా. పిత్తుడా ఆగాగు ఏమిటి ప్రలాపల ఇతడు అది పితుడు ఎవరు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. రే నన్ను గెలవాలంటే మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. బ్లడీ ఫూల్. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎనీ సెంటర్ ఎనీ హ్యాండ్. తర్వాత ఫ్లోటు జింక ముందు సింహం ముందు కాదు. గణనాయకాయ డైలాగ్ వారు జరుగుతుంటే ఏందిరా ఇది? మోహన్ బాబు గారి డైలాగ్ ఉంటది కదరా గణనాయక అది చెప్పరా అంటే పాట పాడేస్తారు గణనాయక. చిత్రగుప్త గణనాయక్ బటులారా మేము పగ సాధించవలని రప్పించిన మానవుడు నా పీఠమునికి ఎసురు పెట్టుటయ్య. డబ్బుకు చవు తప్పుకు చవు చబురు దేవుడు నిత్యము ముత్తుకున్న మీరెక్కడరా. నెక్స్ట్ మీదే. నేను లాగటం మొదలెడితే ఎవడి లాలిపాప్ ఎవడికో గుర్తుండదురా. బ్లడీ ఫూల్. ఇది పోర్ట్ ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గెంజి గెలిచాం గుట్ట గెలిచాం కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతికాం. ఒక్క నిమిషం ఏదో వెళ్ళినట్టు సరే మీ అందరి కోసం నాగ చైతన్య గారిది ఒకే ఒక డైలాగ్ చెప్పి ఆయన వాయిస్ లోనే అదొకటి లాస్ట్. డెస్కో మీటింగ్ ప్రిన్సిపాల్ గారు చదువుకోవడానికైతే రావాల్సిన అవసరం లేదు. ఇది నాగ క్లాస్ చైతన్య లో గారి డుమ్మా కొట్టే వాడి దగ్గర ఉన్న నాలెడ్జ్ చదువుకునే వాడి దగ్గర ఉండదు సార్. ఇది నాగ చైతన్య వాయిస్ అని ఇది నాగ చైతన్య గారి వాయిస్. హలో భాస్కర్ గారు, మీరు చిరంజీవి గారి వయసుని చేస్తారే, అంతకంటే ఇది బెటర్. అమ్మా మీరు ఆగండి. ప్రపంచంలో నన్ను మీరు తప్ప ఎవరు మెచ్చుకోరమ్మా. మీరు ఆ మాట అనగానే ఇక్కడి నుంచి తన థ్యాంక్ యూ అమ్మా అన్నాడు. సూపర్ లక్ష్మీనారాయణ గారు. ఇంకో టాలెంటెడ్ మేడం చిత్తు ధర్మవరం సుబ్బారావు గారి వాయిస్ యాజ్ ఇట్ ఈజ్. అరే మనము గేమ్ పెట్టుకున్నాం అసలు మిమ్మల్ని మిమిక్రీ ఎవడు అడిగాడు నిన్ను విన్నవాడు అడిగాడు. 3, 2, 1 గో. రాట్లేదే లక్ష్మీనారాయణ నీకు గేమ్ చెప్తా. నువ్వు మనిషివి ఇది లాలీపప్పు. నువ్వు ఊరకుక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు నార్మల్ గా అతను లాగు ఫస్ట్. అతను లాగితే ఇది వస్తుంది. స్టూడెంట్స్ వైపు 2 పాయింట్. మా
ఫైమా బిలు ఫైమా. మరి ఇటువైపు స్టూడెంట్స్ ఎవరు అక్షయ వస్తారు? అక్షయ వస్తుంది. అక్షయ రండి, ఫైమా రండి. సుకల సీర చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే 3, 2, 1 గో. గో గో కమ్ కమ్. కరల నిన్నవ్వే ముక్కెరపై మెరిసిందే ఉకిరి బికిరి అయ్యేలా నన్ను తాకిందే. నేను పట్టుకున్నా. దాదా రెడీ రెడీ, గేమ్ కంటిన్యూ చేయి. ఫైమా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ ఇదిలోనే వెళ్ళండి. సైడ్ కి వెళ్ళారంటే మీరు మీరు సైడ్కి వెళ్ళి 3, 2, 1 గో. సుందరి సుందరి నవ్వుతో సిందర బందర చేసేసావే వాళ్ళు కళ్ళ బయ్యారమ్మా సింగారం నీ సొంతమా. సుకల సీర చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నిన్నవ్వే ముక్కెరపై మెరిసిందే. ఒక్క నిమిషం. ఫైమా నీకు చాలా ఎనర్జీ ఉండేది, ఉన్న ఎనర్జీ అంతా ఎక్కడ లాస్ అవుతుంది? అక్షయ సూపర్ సూపర్. మళ్ళీ స్టూడెంట్స్ వైపు 1 పాయింట్, టోటల్ ఆఫ్ 3 పాయింట్స్. ఆల్ రైట్, సాది గారు నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరో చెప్పే ముందు దీన్ని కనీసం జంతువులు కూడా తిరగకుండా ఎక్కడైనా పాతి పెట్టండి. దీన్ని చిన్న ఆట విడుపుగా రియాజ్ గారు, నరేష్ గారు. దాదా ఆ హైట్ కి వాడు పైకి లేస్తాడేమో అన్న. నరేష్ నేను వస్తాను నీ వైపు, టెన్షన్ పడకు. 3, 2, 1 మ్యూజిక్. ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా కూర్చోకుండా గాలం వేసావు పప్పు కూడా సొల్ల చాప తగులుకుంటే తీరింది కదనా. రష్మి గారు మీరు చూడలేదు రియాజ్ ఎఫర్ట్స్ పెట్టింది. అసలు ఆ ఐడియా ఎలా తట్టింది మీకు? అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియాజ్. నీకు ఒకటే చెప్తా, ఏంటి? ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. సో ఇందుజా గారు ఈ రౌండ్ లో పాయింట్ ఎవరికి? రియాజ్. ఏ ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్స్, 1 పాయింట్. ఇటువైపు నుంచి శరణ్య, అటువైపు నుంచి సత్యభామ. ఓకే రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఏంట్రా అప్పుడు అంత ఫాస్ట్ గా తినేసావు నువ్వు? ఎంటర్టైన్మెంట్ అవుదామని వచ్చావు, లాలీపప్పు తిందామని వచ్చారు నువ్వు. ఆల్ రైట్, సో ఇటువైపు నుంచి అజర్ స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తూ, అండ్ ఇటువైపు నుంచి బాబు ఆర్టిస్ట్ ని రిప్రజెంట్ చేస్తూ. వెల్ డన్. 3, 2, 1 మ్యూజిక్.
ఎవ్వరు హెల్ప్ చేయలే, వాడే కొరికాడు. నువ్వు గెలవాలని ఎంత కోరుకున్నారా నేను? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఆర్టిస్ట్ వైపు 2 points అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ లీడ్ విత్ 4 points. And students, did you have fun? సో ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు అయితే ఐ డోంట్ థింక్ ఇలాంటి ఒక గేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడు ప్లే చేయలేదు. అండ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ పవర్. సో చాలా చాలా బాగా అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్.